ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మీ స్వరము వినాలని ఆశపడతా ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ సమయాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒక వ్యక్తి ఒక మేక పిల్లను తీసుకొని ఒక పట్టణానికి వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఉంటున్న సమయంలో ఒక నలుగురు దొంగలు ఎలాగైనా సరే ఆ మేక పిల్లను తన దగ్గర నుంచి కాజేసేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే, ఆయన చేతిలో ఉన్నది మేక పిల్ల కాదు, కుక్క పిల్ల అని ఆయన నమ్మించాలి. అది వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారంగా మొదటి దొంగ వచ్చాడు. చూసి, ఏంటండి కుక్క పిల్లని ఎక్కడికో తీసుకెళ్తున్నావు అని అన్నాడు. ఏ కుక్క పిల్ల కదా ఇది, మేక పిల్ల ఏంది నువ్వు అలా అంటావంటే, ఇంకెవరికి చెప్పాక నవ్వుతారయ్యా, కుక్క పిల్లని మేక పిల్ల అంటావు ఏందని చెప్పి నవ్వుకుంటే ఆయన వెళ్ళిపోయాడు ఎగతాళి చేస్తూ. ఈయన సందిగ్ధంలో పడ్డాడు. ఇంకొద్ది దూరం పోతే రెండో దొంగ వచ్చాడు. రెండో దొంగ వచ్చి, అరే భలే ఉందండి మీ కుక్క పిల్ల, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నాడు. ఏది బాబు ఏమైంది మీకు, ఇది కుక్క పిల్ల ఎందుకైంది, మేక పిల్ల కదా అంటే, భలే ఓడివే, ఎవరు చెప్పారు అది మేక పిల్లని, నీకైనా మెంటలు ఎక్కిందా ఎట్లా అని చెప్పి ఆయన కూడా ఎగతాళి చేస్తా వెళ్ళిపోయాడు. సందిగ్ధంలో నుంచి సందేహంలోకి వచ్చేసాడు. వెళ్తూ ఉంటున్న సమయంలో మరొక దొంగ, మూడో దొంగ వచ్చాడు. ఆయన కూడా, ఏంటండి కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఏ జాతి కుక్క ఇది అని అడుగుతూ స్టార్ట్ చేశాడు. ఈయనకి ఇంకా ఆ సందేహము డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఇది మేకపిల్ల అయితే అందరూ కుక్క పిల్ల అంటున్నారు ఏంటని చెప్పి ఆయన కూడా అన్నాడు. కాదండి బాబు, ఇది మేకపిల్ల, నేను మా యొక్క దొడ్లో నుంచి తీసుకొస్తా ఉన్నాను, కుక్క పిల్ల అంటారు ఏంది మీరు అని చెప్పి కసురుకుంటూ ఇంకా ఆలోచనలో పడుతూ తీసుకెళ్తా ఉన్నాడు. చివరిగా నాలుగో దొంగ వచ్చాడు. నాలుగో దొంగ కూడా ఎగతాళిగానే ఆయనతో ఇలాగే ఆటలాడాడు, అబద్ధాలు ఆడాడు. ఎక్కడికి కుక్క పిల్లని తీసుకెళ్తా ఉన్నావంటే, కాదు ఇది మేకపిల్ల అంటే, భలేవాడివి, ఏమైంది నీ కంటికి, ఒకసారి నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, కుక్క పిల్లని పట్టుకుని మేకపిల్ల అంటావు ఏంది, నువ్వు అసలు బాగానే ఉన్నావు అని చెప్పి ఆయననే ఎగతాళి చేస్తూ మాట్లాడడాన్ని బట్టి ఇంకా ఆయన ఆ మేక పిల్లని అక్కడ విడిచిపెట్టేసి, నాకేమైందిరా నాయన అనుకున్నాడు. తర్వాత నేనేమైనా పొరపాటున మేక పిల్లని కాకుండా కుక్క పిల్లని తీసుకుని వస్తున్నానా అని చాలా రకాలుగా అనుకుని తెచ్చిన మేక పిల్లని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నలుగురు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. సో ఈ స్టోరీ చాలా సార్లు ఒకవేళ మీరు వినుండొచ్చేమో కానీ, ఎవరైనా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం చేయాలని చూసినా అది నిజం కాదు. ఎవరైనా సరే ఒక నిజాన్ని 10 మంది కలిసి అబద్ధాలాడి దాన్ని అబద్ధం చేయాలని చూసినా అది అబద్ధము అవ్వదు. సో ఏదైనా సరే నిజము నిజముగానే ఉంటది ఎప్పటికైనా, సత్యము సత్యముగానే ఉంటది ఎప్పటికైనా. కాబట్టి ఏ మనుషుడైనా సరే సత్యమును కలిగి ఉండవలసిన వారుగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా, లేకపోతే ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురైనా, లేకపోతే ఎన్ని రకాలైన ఒడిదుడుకులు లేకపోతే ఆటంకాలు అడ్డంకులు వచ్చినా, క్రైస్తవుడిగా ఉండేవాడు సత్యమునే చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి, సత్యమునే ఆచరించగలిగే పరిస్థితిలో ఉండాలి. బైబిల్ అదే చెబుతా ఉంటా ఉంది. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడతా ఉందంటే, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చాలా సింపుల్. ప్రేమ కలిగి సత్యమును చెప్పుటకు, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎవరిలాగా అంటే క్రీస్తు వలె ఉండుటకు. సో క్రీస్తు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన సత్యమై ఉంటున్న ప్రకారంగా మనం కూడా, అనగా ఆయనను వెంబడిస్తున్న మనము సత్యమును చెప్పగలిగే పరిస్థితిలోనే ఉండాలి.
ఎంతమంది ఎన్ని విధాలుగా వాదించినా, ఎంతమంది ఎన్ని విధాలుగా వ్యతిరేకించినా, ఇది సత్యం కాదు, ఇది అసత్యం అని ఎంతమంది మనలను ఆ విధంగా పురికొల్పినా సరే, సత్యము ఏనాటికైనా సత్యమే. నీవు నేను చెప్పవలసినది, ఆచరించవలసినది, చేయవలసినది సత్యము, జరిగించవలసినది సత్యము. సో అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి అంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా మనము సత్యము చెప్పగలిగే పరిస్థితిలో ఉంటా ఉన్నామా? వీళ్ళందరూ ఇది అసత్యం అనుకుంటున్నారు కదా, మరి మనం దీన్ని సత్యము అని చెప్తే అందరూ నవ్వుతారేమో, ఇది అందరూ పర్లేదులే అని అనుకుంటున్నారు కదా, లేదు లేదు మీరు అలా చేయకూడదు అని చెప్తే అందరూ ఎగతాళి చేస్తారేమో. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలలో ఈ యొక్క తొట్టిపాటు లేకపోతే తడబాటు ఉంటా ఉంది. మనకెందుకు వచ్చిందిలే, చెప్పుకుంటుంటే లేకపోతే ఊరకుంటే సరిపోద్ది అని అనుకుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. లేదు, సత్యమును సత్యముగా చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ నువ్వు వారితో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం లేదు, వారితో పోట్లాడాల్సిన అవసరం లేదు. ఎలా చెప్పాలంట? వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు. చూడండి, చాలా ప్రేమగా నీవు ఏదైతే అనుకుంటున్నావో సత్యాన్ని, ఆ సత్యాన్ని ప్రకటించవలసిన వాడవుగా, తెలియజేయవలసిన దానవుగా ఉంటా ఉన్నావు. ఇది నీ బాధ్యత. ఇది దేవుడు నిన్ను అలా ఉండమని ఆయన సెలవిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో మనము సత్యము చెబుతున్న వారంగా, సత్యాన్ని ఆచరిస్తున్న వారంగా ఉంటున్నాము లేదో ఆలోచించాలి. అయ్యయ్యో, వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు కదా, మరి నేను ఒక్కరిని ఇలా చెప్తే ఎట్లా? ఒక 10 మంది లేకపోతే 100 మంది సత్యాన్ని అసత్యము అన్నంత మాత్రాన సత్యం అసత్యం అయిపోతుందా? అవ్వదు. సో నువ్వు ఏది సత్యమని నమ్ముతా ఉన్నావో ఆ సత్యము మీద నువ్వు నిలబడవలసిన వాడవుగా ఉంటా ఉన్నావు. ఏది సత్యమని నీకు నీ హృదయము గోచరిస్తా ఉంటా ఉందో ఆ సత్యం వైపు నువ్వు నిలబడవలసిన వాడవుగా, నిలబడవలసిన దానవుగా ఉంటా ఉన్నావు. చాలా మంది క్రైస్తవులు సత్యము చెప్పగలుగుతారు కానీ సత్యం వైపు నిలబడడానికి ఇష్టపడరు. మనం ఇలా ఉండాలి అంటారు కానీ అలా ఉండే పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఒక్కడున్నాడు, ఏం క్రైస్తవ్యం అనుకోవాలి? ఎలాంటి క్రీస్తుని నువ్వు అనుసరిస్తున్నావని అనుకోవాలి? ఇది నిజమే గాని బ్రదరు, నువ్వు చెప్తున్నది నిజమే గాని, అమ్మ నువ్వు చెప్తున్నది నిజమే గాని కానీ అట్లా ఉండలేము అని చాలా సింపుల్ గా దీర్ఘాలు తీస్తా ఉంటారు. రాంగ్, ఇట్స్ రాంగ్. సత్యమైతే సత్యాన్ని చెప్పాలి, సత్యమైతే సత్యం మీద నువ్వు నిలబడాలి, సత్యమైతే ఆ సత్యాన్ని నీ జీవితాంతం నువ్వు కలిగి ఉండాలి, పాటించాలి, ఆచరించాలి. సత్యము వైపు నువ్వు సింగిల్ గా ఉన్నా సరే ఆ వైపు నువ్వు నిలబడాలి. అటువైపు ఒక 100 మంది ఉన్నా. అయ్యో లేదు బ్రదర్, వాళ్ళు చాలా మంది నా బంధువులు ఉంటా ఉన్నారు, ఆ పక్కన వాళ్ళు, నేను ఇప్పుడు ఇటు వచ్చానంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఎస్, నేను విన్నాను ఈ మాట, నేను విన్నాను. అసత్యం వైపు నా బంధువులు చాలా మంది నిలబడి ఉన్నారు. ఇదిగో ఇది సత్యం అని నేను ఇటు వచ్చానంటే మళ్ళీ వాళ్ళకి నాకు చెడిపోద్ది బ్రదర్, రిలేషన్స్ పాడైపోతాయి. రిలేషన్స్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ కలిగి సత్యమును చెప్పే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఇంకొక మాట చూద్దాం మనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనది అసత్యమైన జీవితం, ఇప్పుడు నవీన స్వభావము ధరించిన వారము. ప్రాచీన స్వభావాన్ని అంతా కూడా తీసుకొచ్చి సిలువుకు చీలలు కొట్టేసాం మనం. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్న వారంగా మనము అబద్ధమాడకుండా మనం సత్యము వైపు నిలబడవలసిన వారంగా, సత్యాన్ని ప్రకటించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. కాబట్టి ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా,
నువ్వు ఎలా నిలబడుతున్నావు, నువ్వు దేని వైపు నిలబడతా ఉన్నావు, నువ్వు దేన్ని ఆచరిస్తా ఉంటున్నావు, దేన్ని ప్రకటిస్తా ఉంటా ఉన్నావు. సత్యం వైపు నిలబడగలుగుతున్నావా, భయపడుతున్నావా? సత్యాన్ని జరిగిస్తా ఉంటా ఉన్నావా, పర్లేదులే దీన్నైనా కొనసాగించేద్దామని అసత్యంతో కాంప్రమైజ్ అయిపోతా ఉంటున్నావా? పరీక్షించుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుడైతే అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు అన్ని విషయాల్లో మనం ఎదగాలి. అన్ని విషయాల్లో క్రీస్తుతో పాటు మనం క్రీస్తులో ఎదగాలి. మనం అలా దేవుడు నీకు నాకు సహాయం చేసి మనం అన్ని విషయంలో ఎదుగు నిమిత్తమై మనకు దేవుడు సహాయపడను గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. తండ్రి, నీ కొందనాలు నాయన. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. సత్యమును చెప్పే వారంగా, సత్యమును ఆచరించే వారంగా, సత్యము కలిగి జీవించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. నిన్ను పోలి మేము నడుచుకోవాలి. మీరు సత్యమై ఉన్నారు. ఆ ప్రాచీన స్వభావాన్ని శీలలు కొట్టి అయినా నవీన స్వభావంతో సత్యవంతంగా మేము జీవించడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.